అందరూ సంతోషంగా ఉన్నారా? Are you all happy? హల్లెలూయా. Hallelujah. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. There is fullness of joy in the presence of God, beloved. సినిమాలో దొరకదు సంతోషం. You'll not find joy in cinemas. మందు కొడితే దొరకదు. You'll not find joy in drinking. సిగరెట్లు దొరికితే దొరకదు. You'll not find joy in cigarettes. హల్లెలూయా. Hallelujah. ఈ లోకంలో దేని ద్వారా దొరకని సంతోషం పిల్లారా, The joy that you cannot find in anything in this world. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క సన్నిధిలో దొరుకుతుంది. It is in the presence of God. Hallelujah. Hallelujah. It is a free gift. అది ఉచితమైన బహుమానము. People search with the money for the joy. ప్రజలు సంతోషం కొరకు డబ్బు పెట్టి వెతుకుతారు. Hallelujah. Hallelujah. But there is a fullness of joy in the presence of God. కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం Free ఉంది. of cost. ఉచితముగా ఉంది. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 అందుకొరకే దావీదు అన్నాడు, That's why David said, ఓ దేవుని ప్రజలు మనం దేవుని మందిరానికి వెళ్తా ఉన్నప్పుడు, when the people of God told me that let us go to the house of God, ఓ ఎగిరి గంతేశారట. he jumped and danced. ఎందుకంటే మన సృష్టికర్త దేవుని సందుకు వచ్చాం పిల్లారా. Because we came to the presence of the creator God. హల్లెలూయా. Hallelujah. ఈయన సృష్టికర్తన దేవుడు. He is the creator God. మనలో ప్రాణం పోసిన దేవుడు. He gave us life. మనలో జీవం పోసిన దేవుడు. He gave us life. మనకు శరీరాన్ని అమర్చిన దేవుడు. He శరీరాన్ని అమర్చిన దేవుడు. He gave us this body. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ సృష్టికర్తను మనకు జ్ఞాపకం చేసిన సంతోషం పిల్లరా. It is a joy to remember our creator. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు నిన్ను నన్ను చేశాడు. God created you and me. ఆదికాండం 1:26-27 చూస్తే, Genesis chapter 1 verse 26-27. దేవుడు మన స్వరూపము మందు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున, మన పోలిక చొప్పున నరులను చేయుదము, నరులను చేయదము. హల్లెలూయా. Hallelujah. మనుష్యులను మన పోలిక చొప్పున, Let us make man in our image. మన పోలిక చొప్పున, In our image. మన రూపంలో, In our likeness. మన మహిమలో In our glory. మనుషుని చేద్దామని చెప్పేసి దేవుడు ఇష్టపడ్డాడు. So God wanted to make the man. హల్లెలూయా. Hallelujah. దేవుడేదో ప్రియులారా, ఓ హల్లెలూయా, మనిషి స్వరూపం దేవుడు, God మానవ స్వరూపం దేవుడు. God is the form of man. హల్లెలూయా. Hallelujah. మనమే దేవుని స్వరూపం. We are the form of God. హల్లెలూయా. Hallelujah. కాబట్టి దేవుడు చేసినప్పుడు So when God made, ఎవరిని పిల్లారా హల్లెలూయా జంతువులుగా చేయలేదు. He didn't make anybody as animals. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఓ ఏనుగులాగా చేయలేదు. He didn't make you like an elephant. కోతిలాగా చేయలేదు. He didn't make you like a monkey. హల్లెలూయా. Hallelujah. గాడిదలాగా చేయలేదు. He didn't make you like a donkey. గుర్రంలాగా చేయలేదు. He didn't make you like a ఎందుకంటే horse. దేవుడు ఆ స్వరూపంలో లేడు. Because God is not in that image. హల్లెలూయా. Hallelujah. ఓ హల్లెలూయా. Hallelujah. మనుషుని స్వరూపంగా దేవుడు ఉన్నాడు పిల్లారా. God is in the form of man. అందుకే దేవుడు అన్నాడు, That's why God said, నరుని man, తన స్వరూపమందు నిర్మించాడు. God made man in his image. కానీ మనుషులు తెలియక, But without knowing that మనుషులు దేవుళ్ళని చేస్తున్నాడు. man is making God. హల్లెలూయా. జంతువు స్వరూపంలో చేస్తున్నారు. He's making gods in the form of జంతువు animals. స్వరూపాన్ని పూజిస్తున్నారు. He's making gods in the form of animals and worshiping హల్లెలూయా. them. Hallelujah. నీవు నేను దేవుని స్వరూపం. You and I are the form of God. హల్లెలూయా. Hallelujah. He are made in his own image. ఆయన సొంత స్వరూపంలో మనం చేయబడ్డాము. Hallelujah. Hallelujah. He gave his power to them. ఆయన తన శక్తిని వారికి ఇచ్చాడు. మన ఎవరన్నా పిల్లలు చూస్తే, When we see children, అబ్బా వీడు వాళ్ళ నాయనలాగానే ఉన్నాడు. oh he's just like his father. అరే వీళ్ళు వాళ్ళ అమ్మలాగానే ఉన్నాడమ్మా. Oh he's just like his ఈ mother. పాప వాళ్ళ అమ్మలాగానే ఉంది. This girl is just like her ఈ mother. బాబు సొంత వాళ్ళ నాయనలాగానే ఉన్నాడు. This boy is just like his father. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మన దేవుని స్వరూపం మనం పిల్లారా. We are the form of God, beloved. హల్లెలూయా. Hallelujah. మనల్ని చూసేవారు, The one who sees us, ఓ దేవుని స్వరూపము,
These are the దేవుని image of God. స్వరూపము. These are the image of God. దేవుని స్వరూపంలో చేయబడ్డారు. They are made in the image of God. దేవుని కొరకు చేయబడ్డారు. They are made for God. దేవుని మహిమ కొరకు They చేయబడ్డారు. are made for the glory of God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనము దేవుని పిల్లలం పిల్లారా. We are the children of God, beloved. మనము దేవుని పిల్లలం. We are the children of God. అందుకే మొదటి యోహాను సువార్త That's why in 1 John 3వ అధ్యాయము chapter 3 మొదటి వచనంలో చూసినట్లయితే verse 1. ఇలాగ రాయబడింది. మనము దేవుని పిల్లలమని మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను. తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి చూడుడి మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. లోకము మనల్ని ఎరగదు. ఏలయనగా ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. అది ఆయన ఎరగలేదు. హల్లెలూయా. Hallelujah. మనము దేవుని పిల్లలమే. We are the children of God. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడు పిల్లరా. How much God loved you and me, beloved. ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు. He is the Father God. హల్లెలూయా. Hallelujah. ఈ లోకంలో ఏ దేవుడికి చెప్పలేదు నేను ఒక తండ్రిని అని చెప్పేసి. In this world, no God said that I am the Father. హల్లెలూయా. Hallelujah. ఒక్కడే ఒకడు. Only one. యేసయ్య మాత్రమే. Only Jesus. నిత్యుడగు తండ్రి. The everlasting Father. నిత్యుడగు తండ్రి. The everlasting Father. ఎల్లప్పుడూ ఉండే తండ్రి. He is the everlasting Father. హల్లెలూయా. Hallelujah. అందుకే ఆ దేవుని బిడ్డలుగా మనం ఉండాలి పిల్లలు. That's why we should be the ఆ children of this దేవుని God. మహిమపరచాలి. We should glorify ఆ this God. దేవుని ఆరాధించాలి. We should worship this ఆ God. దేవుని పూజించాలి. We should praise this ఆ God. దేవుని గణపరచాలి. We should exalt this God. ఎందుకంటే ఆయన మనం సృష్టించిన దేవుడు. Because He is a తన creator. స్వరూపమందు చేసుకున్న దేవుడు. He made us in His తన image. మహిమార్త చేసుకున్న దేవుడు. He made us for His glory. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, So, my dear children of God, మన తండ్రి అయిన దేవుని మనం ఆరాధించడానికి వచ్చాం. we came to worship our God the Father. హల్లెలూయా. Hallelujah. మన సృష్టికర్తను ఆరాధించడానికి వచ్చాం. We came to worship the Creator. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, So, my children of God, ఆ తండ్రిని ఆరాధిస్తాం. let us worship this Father. ఆ తండ్రిని ఆరాధించువారు The ones who worship this Father, ఆత్మతోను they should worship in spirit సత్యముతోను and in truth. యథార్థంగా దేవుని ఆరాధించాలంట. They should worship Him with honesty. అది ఎందుకంటే దేవుడు ఆత్మ. Because God is spirit. హల్లెలూయా. Hallelujah. ఆయన ఆరాధించేవారు ఆత్మలో ఆరాధించాలి. And the ones who worship Him should worship Him in spirit. హల్లెలూయా. Hallelujah. ఆత్మలో ఆరాధించాలంటే To worship in the spirit, ఆత్మలో జన్మించాలి. you should be born in the ఆత్మ spirit. బిడ్డగా మారాలి. You should become the ఆత్మలో spiritual దేవుని child. గణపరచాలి. You should exalt God ఆత్మలో in spirit. దేవుని మహిమపరచాలి. You should glorify God ఆ in ఆత్మ spirit. మనల్ని ఏం చేస్తుందంటే The Spirit of God does this to us. రోజు రోజు మనల్ని Every day. దేవుని మహిమలోనికి మార్చేస్తది. He will change us into the glory of God. దేవుని స్వరూపంలోనికి Will మార్చేస్తది. change us into the image of God. దేవుని శక్తితో నింపుతుంది. He will fill us with the power of God. దేవుని కొరకు నిలబడుతుంది. He will stand for the... మనము దేవుని స్వరూపమైంచిన. We are the image of God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Oh, God want to see us దేవుడు మనల్ని in his చూడాలనుకుంటున్నాడు. own image. ఆయన సొంత స్వరూపంలో. నా బిడ్డలు నాన్న ఆరాధించాలి. My children should worship నా me. బిడ్డలు ఆత్మతో ఆరాధించాలి. My children should worship నా in బిడ్డలు spirit. ఆత్మతో నిండిపోవాలి. My children should be filled with నా spirit. బిడ్డలు ఆత్మతో దేవుని స్తుతించాలి. My children should praise me in spirit. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. There is no death to the spirit. ఆత్మకు మరణము లేదు. Hallelujah. Hallelujah. There is no death to the Holy Spirit. పరిశుద్ధాత్మకు మరణము లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మకు మరణం లేదు పిల్లారా. There is no death to a spirit that God gave ఈ you. ఆత్మ నిన్ను ఇడిచినప్పుడు, When your spirit leaves you, ఈ మట్టి శరీరం ఇడిచినప్పుడు when it leaves this రెండే lowly body, రెండే స్థలాలకు వెళ్ళాలి. each can only go to two places. పోతే స్వర్గానికి పోవాలి, One to heaven పోతే నరకానికి పోవాలి. or else to the hell. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. నరకములో అగ్ని ఆరదు, In the hell the fire will not పురుగు quench సావదు. and the insects will not యుగ die. యుగాలుగా దాంట్లో మండుతూనే ఉండాలి. For forever and ever they should burn in that hell. హల్లెలూయా. Hallelujah. అయితే పిల్లారా, So beloved, ఎవరైతే యేసు రక్షకుడిగా అంగీకరించారో, those who receive the salvation of God, Jesus. హల్లెలూయా, Hallelujah. they become the children of living God. వారు సజీవుడైన దేవుని పిల్లలుగా మారతారు. హల్లెలూయా. Hallelujah.
Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. All of them will go to the kingdom of heaven. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే బైబిల్ అంటుంది That's why Bible is saying, ఆకాశం కిందను under the heaven భూమి మీదను and on this earth, ఏ నామమున రక్షణ లేదు. there is no salvation in any other name. హల్లెలూయా. Hallelujah. ఒకటే ఒక నామము. There's only one name. యేసయ్య నామము. The name of Jesus. యేసు అంటే రక్షకుడు. Jesus means the Savior. హల్లెలూయా. Hallelujah. He came to save the sinners. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. Hallelujah. Hallelujah. He came to save the people from the death. ప్రజలను మరణం నుండి కాపాడడానికి వచ్చాడు. Hallelujah. Hallelujah. ఆ నిత్యాజ్ఞ నుంచి రక్షించడానికి వచ్చాడు. He came to save the people from that everlasting Hallelujah. fire. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 అందుకొరకే యేసే నమ్మిన వారిని That's why those who believe in Jesus. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12 చదువుదామా. Gospel of John chapter 1 verse 12. తను ఎందరు అంగీకరించిరో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి వారందరికి అనగా అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. Amen. హల్లెలూయా. Hallelujah. ఎందరైతే యేసుని అంగీకరించారో, Those who believed in Jesus. ఎంతమంది యేసుని అంగీకరించారు, Those who received Jesus. యేసుని ఎంతమంది యాక్సెప్ట్ చేశారు, Those who received Jesus. హల్లెలూయా. Hallelujah. వారందరికీ To all of them. All of them. అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి, That means to the ones who believe in his name, దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించారు. gave the right to become the children of God. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. To become the right to become the children of living God. సత్యమైన దేవుని పిల్లలుగా మారి అధికారం ఇచ్చాడు. Hallelujah. Hallelujah. ఎవరికి? To whom? యేసయందు విశ్వాసం ఉంచు వారికి. To the ones who believe in Jesus. ఎందుకంటే పిల్లరా, Because beloved, ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చి, this Jesus came to this ఈ world. లోకానికి వచ్చి He came to this world నీ కొరకు నా కొరకు, for you and for me, నీ ప్రాణము కొరకు నా ప్రాణము కొరకు for your life and my life. తన ప్రాణం పెట్టాడు పిల్లరా. He laid down his life. అందుకొరకే ఈ బల్ల మన మందు ఉంది. That's why this communion is ఆయన in front శరీరానికి of us. గుర్తు మన మధ్యలో ఉంది. The resemblance of his flesh ఆయన is in the midst of రక్తానికి us. గుర్తు మన మధ్యలో ఉంది పిల్లరా. The sign for his blood is in the midst of us. ఆయన మన కొరకు వధించబడ్డాడు. He was slain for us. హల్లెలూయా. Hallelujah. ఆయన మన కొరకు చనిపోయాడు. He died for us. మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. He shed his blood for us. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. రక్తం ప్రతి పాప నుంచి మన కడిగి పరిశుద్ధపరుస్తుంది. And that blood will cleanse us from each and every sin. ఎంతమంది దేవుళ్ళు వచ్చారు, Many gods came. పెళ్లిళ్ళు చేసుకున్నారు, They married. పిల్లలు కన్నారు, They gave birth to children. ఈ లోకములో లోకస్తులుగా జీవించారు. They lived like the worldly people in this ఎంతమంది world. చనిపోయారు. Many died. They cannot be called the gods. వారు దేవుళ్ళని పిలువబడలేరు. హల్లెలూయా. Hallelujah. యేసయ్య ఒక్కడే Only Jesus. పరిశుద్ధాత్మతో జన్మించాడు. He was born by Holy Spirit. పరిశుద్ధాత్మతో గర్భం ధర్మించబడ్డాడు. He was born by Holy Spirit. పరిశుద్ధాత్మలో బ్రతికాడు. He lived in Holy Spirit. పరిశుద్ధాత్మలో జీవించాడు. He lived in Holy ఈ Spirit. లోకములో పిల్లల పరిశుద్ధంగా 33 సంవత్సరాలు జీవించి He lived as a holy man for తన 33 రక్తాన్ని years on this చిందించి, earth. He shed his blood. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. తన రక్తాన్ని చిందించి He shed his blood మనకు మోక్షం ఇచ్చాడు పిల్లరా. and gave us the deliverance. అందుకే బైబిల్ అంటుంది పిల్లరా, That's why Bible is saying, ఎనీ మ్యాన్ రిజెక్ట్స్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఏ వ్యక్తి అయితే యేసు రక్తమును తిరస్కరిస్తారో, హూ డజంట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో, దే ఆర్ కండెమ్డ్, వారు ఖండించబడతారు. వారు తీర్పు తీర్చబడ్డారు పిల్లరా. They'll be judged, beloved. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, So my dear children of మన God, తండ్రి బిడ్డలుగా మనం మారాలి. we should become the children of our Father. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి దేవుని కొరకు జీవిస్తాం. So let us live for God. హల్లెలూయా. Hallelujah. దేవుడు తన స్వరూపమందు మనల్ని చేశాడు. God made us in his image. హల్లెలూయా. Hallelujah. మనం దేవుని పిల్లలుగా మారాలి. We should become the children of దేవునిలో God. ముందుకు సాగాలి. We should move forward in God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. మనము దేవుని స్వరూపంగా మారాలని, For us to become into the image, come into the image of God. పరమైన యేసు ప్రభువు Jesus Christ
Christ, హల్లెలూయా, Hallelujah. తన మహిమను వదిలేసి, he left his glory, తన మహిమ స్వరూపాన్ని వదిలేసి he left his glory, ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. he came into this world as a man నీకు నాకు మహిమ స్వరూపం ఇవ్వడానికి. to give a glorious form to you and to me. హల్లెలూయా, Hallelujah. ఆ దేవునికి వందనాలు చెల్లిద్దాం. Let us give thanks to God. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక Philippians 2వ అధ్యాయం chapter 2 6వ వచనం చూసినట్లయితే రాయబడింది పిల్లరా. verse 6. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము ఆయన దేవుని స్వరూపము కలిగిన స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మానవుని స్వరూపం తీసుకుని లోకానికి వచ్చారు పిల్లారా. He took the form of man and came into this నీ earth స్వరూపాన్ని మార్చడానికి, to change your నీ form, బ్రతుకును మార్చడానికి, to change your life, నీ జీవితాన్ని మార్చడానికి, to change your life, నీ మట్టి శరీరాన్ని మహిమగల శరీరంగా to మార్చడానికి. change your lowly body into a glorious body. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. దేవుని స్వరూపాన్ని వదిలేసి He left the form of God పడిపోయిన మనిషిని స్వరూపం తీసుకొని and took the fallen form of man. ఈ లోకానికి దిగి వచ్చాడు. He came down into this world. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. ఎందుకంటే పిల్లారా, Why, beloved? మనుషుడు దేవుని పోలికగా మారాలి. Because man should come into the likeness of God. దైవికమైన మనసులోనికి రావాలి. He should have the divine దైవికమైన mind of God. ఆత్మలోనికి రావాలి. He should have the divine spirit of దేవుని God. బిడ్డగా మారాలి. Should become the child of God. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే పిల్లారా, Because, beloved, దేవుడు తన స్వరూపమందు చేశాడు. God made you in his image. కానీ మనుషుడు పాపం చేసి But man sinned పాపిగా మారిపోయాడు. and became a sinner. పాప స్వరూపాన్ని ధరించాడు. He took the form of పాపం sin, ద్వారా మరణం వచ్చేసింది. and through sin death came. హల్లెలూయా. Hallelujah. ఆ మరణాన్ని విడిపించడానికి. And to deliver you from the death. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ మరణాన్ని తప్పించడానికి To escape you from that death. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. Jesus came into this world. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. To find the lost one and to save it, Jesus came to this Amen. world. Hallelujah. 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 He came to seek and save. ఆయన వెదికి రక్షించడానికి వచ్చాడు. Hallelujah. Hallelujah. ఎంజాయ్ చేయడానికి రాలేదు. He didn't come to enjoy. పెళ్లి చేసుకోవడానికి రాలేదు. He didn't come to get పిల్లలు married. కనడానికి రాలేదు. He didn't come to give birth to children. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. He came to save the sinners. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. మనిషిని మార్చడానికి వచ్చాడు. He came to change the తన man. స్వరూపమైన మనిషి. The man who is in the form of God. Hallelujah. Hallelujah. నరకాగ్నిలో మండలము దేవునికి ఇష్టం లేదు God పిల్లారా. doesn't want this man to burn in the fire of hell. Hallelujah. Hallelujah. ఈ నరకాగ్ని చేసింది దేవుడు. God made this fire of hell. Hallelujah. Hallelujah. ఎవరి కొరకు సాతాను కనుక చేశాడు. For whom did he make it? He made it for the devil. Hallelujah. Hallelujah. సాతాను గాడు ఎంతో మందిని మోసం చేసి, And Satan deceived so many. ఎంతో మందిని మోసం చేసి He deceived so many. నరకం వైపు తీసుకెళ్తా ఉంది. And he's taking them all towards hell. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 కాబట్టి నా ప్రియ దేవుడా, So my dear child of God, ఆ దేవుని బిడ్డలుగా మనం మారాలి. we should become the children ఆ of this God. దేవుని We ఆరాధించాలి. should worship this ఆ God. దేవుని We పూజించాలి. should praise this ఆ God. దేవుని రక్షణగా అంగీకరించాలి. We should accept the Praise salvation the of Lord. this God. Hallelujah. 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 చూడండి ఆదికాండం 5వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, Genesis chapter 5 verse 1. వంశావళి గ్రంథం ఇదే. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా దేవుని పోలికగా అతన్ని చేసెను. అతని చేసెను. మగవాడిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఆదాము 135 ఏండ్లు బ్రతికి 135 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని
కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. హల్లెలూయా. Hallelujah. ఆదామును దేవుడు చేసిన ఏ రూపం? In whose image God made Adam? తన స్వరూపమును చేశాడు. In his own image. ఎప్పుడైతే పాపం చేశాడో When Adam sinned, ఆయనలో ఉన్నటువంటి మహిమ వెళ్ళిపోయింది పిల్ల. the glory that was in Adam left him. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. He became a sinner. ఆయన పాపిగా మారిపోయాడు. ఆమేన్. Hallelujah. ఆయన శరీరం పాప శరీరంగా మారిపోయింది. His body became a sinful body. హల్లెలూయా. Hallelujah. తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు. Later he married. ఆదాం పెళ్లి చేసుకున్నాడు. Adam married. కొడుకుని అన్నాడు. He gave birth to a son. దేవుని స్వరూపంలో కనాలి కదా. He should give birth to him in the likeness of God. Right? హల్లెలూయా. Hallelujah. కానీ ఆదాము తన స్వరూపమందు బిడ్డ కుమారుని కన్నాడట. But Adam gave birth to the son in his likeness. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. పడిపోయిన మానవ స్వరూపంతో కన్నాడు. He gave birth to the son in the fallen likeness of man. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆ పడిపోయిన స్వరూపాన్ని, That fallen likeness, నాశమైన స్వరూపాన్ని, that destroyed likeness. మనుషుడి కన్నాడు మనం చూస్తున్నాం. We are seeing that he gave birth to a son in the ఆ fallen రోజు నుంచి likeness. పాపం మనుషులే రోజులు పెట్టేసి. And since that day, sin is ruling the life of man. Nobody came this world to win the sin. ఈ పాపాన్ని జయించడానికి ఎవరు ఈ లోకానికి రాలేదు. హల్లెలూయా. Hallelujah. అందరూ చెరపడిపోయారు. Everybody came, everybody fell down. అందరూ ప్రార్థన చేశారు. Everybody prayed. అయ్యా మాకు మోక్షం దయచేయి. Give us the అయ్యా మేము పాపులమని ఒప్పుకున్నారు. They scream that they are sinners. హల్లెలూయా. Hallelujah. ఓ ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ పాపము లేని వాడు యేసే ఒక్కడే. But only Jesus was the one who was without sin. హల్లెలూయా. Hallelujah. He challenged at the judgment seat. ఆయన తీర్పు సింహాసనం ముందు నిన్ను సవాలు వేస్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. Can anybody prove that there is sin in me? హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. There was no sin in his life. ఆయన జీవితంలో ఏ పాపము లేదు. ఆయనలో ఏ కపటము లేదు. There is no sin in ఏ him. అబద్ధము లేదు. There is no lie in ఏ him. పాపము లేదు పిల్లరా. There is no sin in ఆయన him. పరిశుద్ధుడిగా పుట్టాడు. He was born as a holy man. కాబట్టి నా ప్రియ దేవునిరా, So my dear child of God, ఆ తండ్రి అయిన దేవుని బిడ్డలుగా మనం మారాలి. we should become the children of this God the Father. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆ తండ్రిని మనం తెలుసుకోవాలి. We should know this Father. ఎఫెసీ రాసిన పత్రిక Ephesians 4వ అధ్యాయం chapter 4 6వ వచనం చూస్తే ఇలాగ రాయబడి ఉంది. verse 6. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే. ఆయన అందరికి పైగా. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా. ఆయన అందరికి పైగా ఉన్నవాడే. పైగా ఉన్నవాడై అందరిలోని వ్యాపించి. అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలోను ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. God the Father is only one. హల్లెలూయా. Hallelujah. దేవుడు మనుషులను చేశాడు. God made man. మనుషులు ఎన్నో దేవుళ్ళని చేసుకున్నారు. But man made many gods. ఆ దేవుడు ఈ దేవుడు. That God and this God. ఇంటి దేవుడు, ఇంటికో దేవుడు, To the house one God. కులానికో దేవుడు, To the caste one God. మతానికో దేవుడు. To the religion one God. హల్లెలూయా. Hallelujah. ఎంతో మంది దేవుళ్ళని చేసి తికమకైపోతున్నారు పిల్లరా. Man is making many gods and is confused. బైబిల్ అంటా ఉంది. Bible is saying. హల్లెలూయా. Hallelujah. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. God the Father is one to everybody. హల్లెలూయా. Hallelujah. ఒక్కడే. Only one. ఒక్కడే. Only one. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. God the Father is only one ఆయన to నిన్ను everyone. ప్రేమించే దేవుడు. He is the God who loves ఆయన నిన్ను you. ప్రేమించే దేవుడు. He is the God who loves నీ కొరకు you. ప్రాణం పెట్టిన దేవుడు. He laid his life నీ for కొరకు you. దిగి వచ్చిన దేవుడు. He came down for నిన్ను you. వెతికిన దేవుడు. He sought for నిన్ను you. రక్షించే దేవుడు. He is the God who నిన్ను saves కాపాడే you. దేవుడు. He is the God who protects నిన్ను you. స్వస్థపరిచే దేవుడు. He is the God who heals నీకు you. సమాధానం ఇచ్చే He is దేవుడు. the God who gives you peace. ఒక్కడే దేవుడు. Only one
God. హల్లెలూయా Hallelujah. ఆయన ఒక్కడే ఆకాశమందున్నాడు పిల్లారా. He is the one who is in heaven. హల్లెలూయా Hallelujah. ప్రైజ్ ది లార్డ్ Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అందరికి పైగా ఉన్న దేవుడు పిల్లారా. He is the God who above all. అందరికి వర్షం ఇస్తున్నాడు. He is giving rain to everyone. అందరికి గాలి ఇస్తున్నాడు. He is giving wind to everyone. అందరికి ప్రాణం పోస్తున్నాడు. He is giving life to everyone. అందరికి ఆయుష్ పోస్తున్నాడు. He is giving life to us, life to అందరిని everyone. ప్రేమిస్తున్నాడు పిల్లారా. He is loving everyone, ఈజ్ beloved. ఫుల్ ఆఫ్ లవ్. ఆయన ప్రేమతో నిండి ఉన్నాడు. తండ్రి ప్రేమ, Father's love. తండ్రి ప్రేమ. Father's ఒక love. తండ్రి పిల్లలను జాలి పడినట్లు Our Father is compassionate towards his ఓ children. పిల్లల గురించి ఆయన తండ్రి అలలి జాలి పడే దేవుడు. That's how our God, the Father, shows compassion on his ఆయన children. ఎల్లప్పుడు జాలి పడే దేవుడు. He shows compassion నా always. కుమారుడా, My son, నా కుమార్తె, my daughter, నేను నిన్ను రక్షిస్తాను, I will save నేను you. నిన్ను I కాపాడుతాను, will protect you. నేను నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తాను, I will take you into the kingdom of నిత్య heaven. రాజ్యంలో నీవు ఉంటావు, You'll be in the యుగ everlasting యుగాలుగా kingdom. బ్రతుకుతావు, You, యుగ యుగాలుగా you బ్రతుకుతావు. will live forever and ever. హల్లెలూయా. Hallelujah. అందుకనే ఆయన అంటున్నాడు, That's why he's saying, తన జాలిగల హస్తాలు చాచి he's stretching his compassionate ప్రయాసపడి arms. భారం మోసుకున్న సమస్త జనులారా, All the people who are carrying heavy burdens, నా యొద్దకు రండి, come to me. నా యొద్దకు రండి, Come to me. నేను మీకు రక్షణ ఇస్తాను, I will give you నేను salvation. మిమ్మల్ని ప్రేమిస్తాను, I will love you. నా స్వరూపంలో మిమ్మల్ని నడిపిస్తాను, I will lead you in నా my కొరకు image. మిమ్మల్ని నడిపిస్తాను, I will lead you for me. నీవులో బతికిస్తాను. I will make you live. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. రండి పిల్లారా, Come, beloved. ఆ తండ్రి అనే దేవుని బిడ్డలుగా మనం మారాలి. Let us become the children of this God. Hallelujah. Father. Hallelujah. That is the purpose of God. అది దేవుని యొక్క ఉద్దేశం. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. మన దేవుని మనం తండ్రి అని పిలుస్తున్నాం పిల్లారా. We are calling our God Father. Hallelujah. Hallelujah. మన దేవుని తండ్రి అని పిలుస్తున్నాం. We are calling our God as Father. కానీ వేరే దేవుళ్ళు ఎవరు తండ్రి అని పిలువరు పిల్లారా. But no other God will be called as Father. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Because he is having the love like a father. ఎందుకంటే ఆయనకు తండ్రి వంటి ప్రేమ ఉంది. Amen. Hallelujah. శాశ్వతమైన ప్రేమ, Everlasting love. శాశ్వతమైన ప్రేమ పిల్లారా. An everlasting love. అందుకే beloved. మన మీద కృప చూపుతున్నాడు. That's why he's showing his అందుకే grace మనతో upon us. మాట్లాడుతున్నాడు. He's talking to మనం us. ఆయన బిడ్డలుగా జీవించాలని, For us to live like his ఆయన children. కొరకు బ్రతకాలని, For us to live for ఆయన వలె బ్రతకాలని, For us to live like him. ఆయన లాగా జీవించాలని For us to live like దేవుడి లోకలను ఏర్పరచుకున్నాడు. God chose us in this అందుకే world. దైవిక గ్రంథములో చూసినట్లయితే That's why in Bible, హల్లెలూయా, Hallelujah. గలతీయులకు రాసిన పత్రిక 4:19 చూసినట్లయితే, Galatians chapter 4 verse 19. గలతీయులకు రాసిన పత్రిక 4:19 చూసినట్లయితే, Galatians chapter 4 verse 19. హల్లెలూయా, నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే ఈ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ He's writing to the church of Philippi. అపొస్తలుడు పౌలు రాస్తా అంటున్నాడు, Apostle Paul is saying, అమ్మా ముందు మీరు క్రీస్తు స్వరూపంలో ఉన్నారు, first you were in the image of Christ. ఇప్పుడు మీ స్వరూపం ఎక్కడ పోయింది, Now where did that మీ image మహిమ go? ఎక్కడ పోయింది, మీ మహిమ ఎక్కడ పోయింది, Where did your glory go? ఓ మీ ప్రేమ ఎక్కడ పోయింది, Where did your love go? మీ విశ్వాసం ఎక్కడ పోయింది, Where did your faith go? క్రీస్తు వలె నడవడం లేదు, You're not walking like Christ. క్రీస్తు విరోధంగా నడుస్తున్నారు. You're walking against Christ. అందుకే అంటున్నాడు, That's why he's saying, నా పిల్లలారా, my children, నా పిల్లలారా, my children, నా పిల్లలారా, my children, నా పిల్లలారా, my children, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, till the form of Christ is formed in you. హల్లెలూయా, Hallelujah. క్రీస్తు మనసు మీలోనికి వచ్చేంత వరకు, Till the mind of Christ comes into you. క్రీస్తు స్వభావం మీలోకి వచ్చేంత వరకు, Till the image of Christ comes into you. హల్లెలూయా. Hallelujah. మీ కొరకు ప్రసవేదన పడుతూ ప్రార్థన చేస్తున్నా. I am praying for you going through the pains of childbirth. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఎంత బాధ పిల్లారా. What a sorrow is this, beloved. కాబట్టి ప్రియ సంగమా, So my beloved మనం church, క్రీస్తు స్వరూపంలోకి మారాలి. we should become into the మన image. మనస్సు క్రీస్తు స్వభావంగా మారిపోవాలి. Our mind should become మన the image of ఆలోచన God. క్రీస్తు వలె మారిపోవాలి. Our thoughts should become the image of God. మనము కూడా క్రీస్తు లాగా బ్రతకాలి. We should live like Christ. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చేది ఉంటుంది. Holy Spirit God changes us. రోజు రోజు మనల్ని క్రీస్తు స్వభావంలోకి నడిపించేది. Day by day He will lead us into Hallelujah.
image of Christ. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. కాబట్టి క్రీస్తు స్వరూపంగా మనం మారాలి పిల్లారా. So we have to become the image of Christ, beloved. Then only we can encounter God. అప్పుడు మాత్రమే దేవుని ఎదుర్కోగలము. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. పెళ్లి కొడుకు మంచి సూట్ బూట్ వేసుకొని A groom wore nice suit. మరి పెళ్లి కుమార్తె చీనిపోయిన చీర కట్టుకొని వచ్చింది అనుకో. And if the bride comes with a toned saree, Hallelujah. hallelujah, Will they marry? వారు పెళ్లి చేసుకుంటారా? Hallelujah. Hallelujah. No. లేదు లేదు లేదు. Hallelujah. Hallelujah. పెళ్లి కొడుకు ఎంత మహిమతో ఉంటే How glorious the groom పెళ్లి is. కుమార్తె కూడా అదే మహిమతో ఉండాలి. That glorious should be the bride. Hallelujah. Hallelujah. క్రీస్తు ఏ స్వభావంలో ఉంటే How Christ is. సంఘం కూడా అదే స్వభావంలోకి రావాలి. Even the church should be in the క్రీస్తు same మహిమ image. ఎలాగుంటే How the glory of Christ is. క్రైస్తవులలాగా మారాలి. The Christians should become like that. Hallelujah. Hallelujah. Then only we will enter into the wedding. Hallelujah. అప్పుడే ఆ వివాహంలోకి మీరు ప్రవేశిస్తారు. Hallelujah. Hallelujah. లేకపోతే పిల్లలు విడిపడతారు. If not, beloved, you will left behind. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. కాబట్టి బుద్ధిగల కన్యకల వలె, So as wise virgins, బుద్ధిగల కన్యకల వలె as wise మనం virgins, క్రీస్తు స్వరూపంగా మారాలి. we should become into the image of God. సిద్ధపడాలి పిల్లారా. We should prepare, beloved. సిద్ధపడాలి. We should prepare. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. దేవుడు నన్ను ప్రేమించాడు పిల్లారా. God loved us, beloved. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. God is loving you and me. అందుకొరకే నీతో నాతో మాట్లాడుతున్నాడు. That's why he's talking to you మనము and to దేవుని me. పిల్లలుగా మారాలి. For us to become మనము the children దేవుని of God. పిల్లలుగా మారాలి. For us to become the children దేవుని of కొరకు God. జీవించాలి. To live for God. హల్లెలూయా. Hallelujah. దేవుని మహిమ మనలో ఉండాలి. The glory of God should be in us. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. That's why God loves us. అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. He wants us transform us. ఆయన మనల్ని రూపాంతరపరచాలని కోరుతున్నాడు. Hallelujah. Hallelujah. మహిమలోనికి రావాలని, For us to come into the ఆత్మ glory. పూర్ణమై ఉండాలని, For us to be filled with spirit. ఆత్మ బిడ్డలంగా For జీవించాలని. us to be live as spiritual Hallelujah. children. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 కాబట్టి దేనికి వందనాలు So చెల్లిద్దాం. let us thank God. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక See, beloved, Galatians 4వ అధ్యాయం chapter 4. మరియు మీరు కుమారులే ఉన్నందున మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి తండ్రి అని మొరపెట్టు అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. మీరు కుమారులై ఉన్నందున, Because you are the sons. హల్లెలూయా, Hallelujah. దేవుడు తన కుమారుని ఆత్మను, God has sent forth the spirit of his son. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. నీలోనికి నాలను పంపించాడు He పిల్లలు. sent it into you and into me. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. మనము నాయనా When we call Abba, తండ్రి, Father, నాయనా Abba, తండ్రి అని ప్రార్థన చేయగానే when we pray, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. God listens to our prayer. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. ఆ తండ్రి కుమారుని ఆత్మ మనం కలిగి జీవిస్తాం పిల్లలు. Let us have the spirit of his son and live. ఆమేన్. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. Let us live a victorious Christian life. జయవంతమైన క్రైస్తవ జీవితమును జీవిస్తాం. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. నీ ఓడిపోవడానికి కాదు పిల్లరా. It is it is not for you to be defeated, beloved. హల్లెలూయా. Hallelujah. God has created to overcome. దేవుడు నిన్ను జయించడానికి నిన్ను సృష్టించాడు. ఆమేన్. Amen. తన కుమారుడు సమస్తాన్ని జయించాడు పిల్లరా. His son overcame everything, beloved. The son's spirit is in you. ఆ కుమారుని ఆత్మ నీలో ఉంది. You have to overcome everything in your life. నీకు నీ జీవితంలో సమస్తమును జయించాడు. Hallelujah. Hallelujah. జయించువాడే దేవుని రాజ్యానికి వారసుడు. Only the ones who overcome is the heir to the kingdom of God. జయించువాడే దేవునితో కూడా రాజ్యం వెళ్తాడు పిల్లరా. The one who overcomes will rule with Hallelujah. God. Hallelujah. Praise the Lord. Hallelujah. We are the hallelujah co-hallelujah rulers with Christ Jesus. మనము క్రీస్తు యేసుతో కూడా ఏలేవారము. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. The day is going to come. ఆ దినము రాబోతుంది. మనము దేవతలను ప్రియులారా జడ్జి చేస్తామంట.
We will judge the angels. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. రాజులకు న్యాయం తీరుస్తాం. We will judge the kings. హల్లెలూయా. Hallelujah. ఈ లోక అధికారులు మనం హల్లెలూయా తీర్పు తీరుస్తాం. We'll judge the authorities of this world. వాట్ ఏ వండర్ఫుల్ హల్లెలూయా గిఫ్ట్, ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన వరం ప్రియులారా. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. కాబట్టి దేవునికి వందనాలు So చెల్లిస్తాం. let us thank God ఆ తండ్రి మన మధ్యలో ఉన్నాడు. that Father is in the ఆ midst of us. తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. That Father is loving you ఆ and me. తండ్రి యొక్క కృప నిన్ను నన్ను ఆవరించి నడిపిస్తా ఉంది. That Father's grace is covering you ఆ and me. దేవుని And is యొక్క leading మహిమ us. నిన్ను నన్ను నడిపిస్తా ఉంది. The glory of the God is leading us. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. తండ్రి బిడ్డలుగా మారుదాం Let పిల్లలు. us become the children ఆ of తండ్రిని Father. ప్రేమించి బిడ్డలుగా మారుదాం. Let us become the children who love ఆయన the ఒక్కడే Father. మన తండ్రి. Only He is our హల్లెలూయా, Father. Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రుల వాడు ఎంతో మంది ఉండొచ్చు. There could be many others. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. తండ్రి వన్. But only Father is హల్లెలూయా, only one. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Our Lord is one. మన ప్రభు ఒక్కడే. Our Father is one. మన తండ్రి ఒక్కడే. Our God is మన one. దేవుడు ఒక్కడే. He is the only one God. ఆయన ఒక్కడే He is దేవుడు. the only ఆయన Savior. ఒక్కడే రక్షకుడు. He is the only ఆయన Savior. ఒక్కడే రక్షకుడు. He is only ఆయన helper. ఒక్కడే సహాయకుడు. He is only comforter. ఆయన ఒక్కడే He is ఆదరణకర్త. only hallelujah consoler. ఆయన ఒక్కడే మనకు